హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. ఏంటి పొద్దున్నే గ్యాస్ సర్దుతుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అదేం లేదు. ఈ వ్లాగ్ చాలా స్పెషల్ మాకు కొంచెం, ఎందుకంటే మా రుత్వి ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది, అందుకోసమని స్పెషల్ వ్లాగ్ అంటున్నాను. మా రుత్విక్ ఒక్కటే కాదు, మా జీవన్ కూడా స్కూల్ ఉంది. ఇంకా ఈ మధ్య వెళ్ళలేదు, ఎగ్జామ్స్ అయిపోయాక ఒక వారం హాలిడేస్ ఇచ్చారు వీళ్ళకి. అందుకని మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళకి 1 మంత్ ఇచ్చి మళ్ళీ హాలిడేస్ ఇస్తారు. అందుకోసం మా వాడు ఇంకా రుత్వి స్కూల్కి వెళ్ళాలి, ఇప్పుడు ఇద్దరు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళిద్దరిని స్కూల్ పంపించాలి. నేను పని అంతా చేసుకుంటున్నాను వీళ్ళు వేసేసరికి. మేము పైన కదా ఉండేది, స్టెప్స్ డైలీ తుడిచాను. 2 డేస్కి ఒకసారి అలా తుడుస్తాను, మొత్తం కింద దాకా తుడుస్తాను స్టెప్స్ మొత్తం. ఇక మొదలెడదామా? అంట్లు గ్యాస్ అవన్నీ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను, మార్నింగ్ కుదరదు కదా. అందుకే మా జీవన్ లేపుతున్నాను, టైం అవుతుందని. వాడు ఇంకోసేపు అంటున్నాడు, లేరా మళ్ళీ టైం అవుతుందని చెప్తే అప్పుడు లేచినాడు మళ్ళీ. మా రుత్వి కంటే మా జీవంత్ ఫస్ట్ వెళ్ళాలి, ఎందుకంటే మా రుత్వి ఆర్మీ పబ్లిక్ స్కూల్ కదా, మా జీవంత్ కేంద్రీయ విద్యాలయ కాబట్టి వీడికి తొందరగా స్కూల్ ఉంటుంది. 6:50 కల్లా బస్సు వస్తుంది కాబట్టి వీళ్ళు 6:30 కల్లా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఈరోజు దోశ చేశాను టిఫిన్. దోశలో మా వాళ్ళు పల్లీల పచ్చడి అయితేనే తింటాడు, మా వాడు ఒక్కడే తింటాడు. అది మా రుత్వి అయితే తినేది అసలు. పల్లీల పచ్చడి కూడా కారం ఉందని ముందే వదిలేస్తుంది, కారం లేకున్నా కూడా. ఇంకా అందుకే వాడికి టిఫిన్ ప్యాక్ చేసేసాను. 3 బాక్సులు, ఎందుకంటే ఖచ్చితంగా ఫ్రూట్ టిఫిన్ పెట్టాలి వీళ్ళకి. ఫ్రూట్ ఒకటి, ఇంకా టిఫిన్ ఒకటి అనమాట. నేను మార్నింగ్ టిఫినే పెడతాను వీళ్ళు లంచ్ కూడా, ఎందుకంటే లంచ్ అంటే వీళ్ళు 1కి అలా చేస్తారు. ఇంకా అందుకే టిఫినే పెట్టి పంపిస్తాను. వాడు అన్నం తినడం ఎక్కువ, అందుకే టిఫిన్సే పెడతాను మ్యాక్సిమం. ఇంకా వీళ్ళు నాన్న జీవంత్ని బస్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చి రుత్విని లేపుతున్నాడు. ఇప్పుడు లేపమంటే నిద్ర ఒబ్బుగా ఉంది. ఇంకా ఫస్ట్ డే కదా, ఎలాగోలా లేపాలి, పంపించాలి. ఫస్ట్ డేనే స్కూల్కి వెళ్ళకుంటే ఎట్లా అని చెప్పేసి లేపుతున్నాం ఇద్దరం ఇక్కడ. కానీ లేచింది, ఏమి ఏడ్చలేదు. ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ ఏమీ ఏడ్చలేదు. మా జీవన్ అయిపోయింది, మా రుత్విని రెడీ చేయాలి. ఇంకా అందుకే బాక్స్ పెడుతున్నాను ఇక్కడ. ఫ్రూట్ పెట్టాలి, ఇంకా అందుకే ఫ్రూట్ కోసమని ఇలాగ కర్బూజా కట్ చేశాను. ఫ్రూట్కి కర్బూజా పెట్టాను. మా రుత్వికి కూడా ఫ్రూట్ పెట్టాలి, డైలీ ఏదో ఒక ఫ్రూట్ పెట్టాలి. ఫ్రూట్తో పాటు ఇంకా దోశ చేశాను కదా, ఒక దోశ పెట్టాను. ఎక్కువ తినదు మా జీవంత్, అంటే తింటాడు కానీ మా రుత్వి తక్కువ తినదు. నేను తినిపిస్తేనే తింటుంది. స్కూల్లో ఎట్లా తింటే చూడాలి మరి ఈరోజు. ఇంకా స్కూల్కి ఫస్ట్ డే కదా, పూజ చేయకుంటే ఎట్లా. వాళ్ళ నాన్న పూజ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర పోయి నేను దేవుడికి మొక్కుంటాను అని చెప్పి దేవుడికి మొక్కుకొని బొట్టు పెట్టించుకుంది వాళ్ళ నాన్న అడిగి. వీళ్ళ మేడం చిన్నపిల్లలు కాబట్టి అన్ని దానిల మీద వాళ్ళ పేర్లు రాసి పెట్టమని చెప్పింది. మనకు కూడా మంచిదే కదా, మిస్ అవ్వకుండా ఒకరి దాంట్లో ఒకరు కలిసిపోకుండా. బ్యాగ్ పైన అన్నిటిపైన పర్మనెంట్ మార్కర్తో పేర్లు రాసివ్వండి. అందుకే బాటిల్ పైన, బాక్స్ పైన, టిఫిన్ బాక్స్ మీద అన్నిటి మీద పేర్లు రాశాను మా రుత్వి పేరు. మనకి రిస్క్ ఉండదు, ఒకవేళ పోయినా కూడా వెంబటే ఎవరి బాటిల్ని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళకి రిస్క్ అనిపించదు అనమాట ఒకవేళ పోయినా కూడా. ఇంకా మా రుత్తు రెడీ అయిపోయింది యూనిఫామ్ వేసుకొని. అంటే ఫస్ట్ డేనే యూనిఫామ్ వేయాలా అంటే అట్లా ఏం లేదు, మేము ముందే తీసుకున్నాం ఆల్రెడీ. యూనిఫామ్, షూస్ అన్నీ ముందే తీసుకున్నాం, అందుకే వేసి పంపిస్తున్నాం ఎలాగో ఉంది కదా అని. ఇంకా వీళ్ళ నాన్నకి ఎలాగో డ్యూటీ 8:30కి, మా రుత్వి స్కూల్ 8కే అనమాట. అందుకనే మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్తాను, వీళ్ళ నాన్న కూడా వస్తున్నారు. అందులో ఫస్ట్ డే కదా, ఇద్దరం వెళ్తే బాగుంటుందని. నాకైతే నైట్ అంతా నిద్ర పట్టలేదు అసలు, ఎందుకంటే ఎన్ని రోజులు ఇంట్లో ఉంది కదా, స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుందో ఏమో, అక్కడ అడ్జస్ట్ అవుతుందో లేదా అని అదే థాట్ ఉంది నాకు. అందుకే నిద్ర రాలేదు నైట్ అంతా. ఇక్కడ పిల్లలందరూ ఫొటోస్ దిగుతున్నారు, వెల్కమ్ టు స్కూల్ అని ఉంది ఇక్కడ పోస్టర్, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని. అందుకే అక్కడ ఫోటోస్ దిగుతుంటే రుత్విని కూడా ఫోటో తీసుకున్నాను, ఒక ఫోటో. ఇంకా వీళ్ళ నాన్నకు టైం అవుతుంది డ్యూటీకి, ఎందుకంటే ఎక్కువసేపు ఇక్కడే ఉండలేడు కదా, అందుకోసమని బండి ఇక్కడే పెట్టాను. మీరు మళ్ళీ స్కూల్లో అయిపోయాక తీసుకొని రండి అని చెప్పి ఇక్కడే స్కూటీ పెట్టి వెళ్ళిపోతున్నాడు. బాయ్ చెప్పి రుత్వికి. మా రుత్వి కూడా ఏడుస్తుందేమో అనుకున్నాను, వాళ్ళ నాన్నకి సైలెంట్గా బాయ్ చెప్పి వచ్చేసింది క్లాస్ రూమ్కి మళ్ళీ. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? నేను కూడా అలాగే అనుకున్నాను, మా రుత్వి ఏడుస్తుందేమో అనుకున్నాను. కానీ ఫస్ట్ డే ఏం ఏడ్చలేదు, ఎందుకంటే నేను కూడా పక్కనే ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రోగ్రామ్ ఉంటుందంట ఫస్ట్ డే కాబట్టి పిల్లలకి. ఫస్ట్ డే స్కూల్ కదా వీళ్ళకి, అందులో నర్సరీ వాళ్ళు కదా, వీళ్ళకి ఏదో ప్రోగ్రామ్ జరిగాక మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తారంట. అందుకే నేను కూడా పక్కనే ఉన్నా ఫస్ట్ డే అని, అందుకే ఏం ఏడ్చలేదు. ఇంకా వాళ్ళ మేడం క్లాస్లోకి వెళ్తూనే ఏదో స్టిక్కర్ పెట్టిందంట, అందుకే స్టిక్కర్ ఇచ్చింది మేడం అని చూపిస్తుంది నాకు. ఇంకా నేను ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, పిల్లలకి ఫస్ట్ మనం అక్షరాభ్యాసం చేస్తాం కదా మన సైడ్ స్కూల్లో, అక్కడ అట్లనే అక్షరాభ్యాసం అయితే కాదు, పిల్లలకి స్టార్టింగ్ డే స్కూల్ అని వీళ్ళు కూడా ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. తర్వాత అర్థమైంది నాకు, ఓహో ఇలా ప్రోగ్రామ్ చేస్తారా అని. ఇంకా ఫస్ట్ సరస్వతి పూజతో స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్, ఎందుకంటే చదువుల తల్లి సరస్వతే కదా, ఇంకా అమ్మ ఆశీర్వాదం అందరి పిల్లలకు ఉండాలని సరస్వతి పూజతో స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్. తర్వాత పిల్లలతో ఇలాగా బియ్యంతో పేర్లు రాపించారు బియ్యం మీద.
మా ఋత్వి అయితే ఫస్ట్ టైం ఇదే స్టేజ్ మీదకి వెళ్ళడం, రాయమంటే రాస్తుందో లేదో అనుకున్నాను. రాసింది. ఏదో ఒకటి రాస్తే చాలు కదా, ఇంకేదో ఒకటి రాసింది. ఇంకా మేడం బొట్టు పెడుతున్నారు, ప్రిన్సిపల్ మేడం అందరికీ బొట్టు పెట్టేసి ఇంకా ఇక్కడ సైడ్కి వెళ్ళిపోయి వాళ్ళు చాక్లెట్స్ అవన్నీ ఇస్తున్నారు పిల్లలకి. భయపడకూడదు కదా ఫస్ట్ రోజు అని, అందుకని. మా ఋత్వి స్టేజ్ మీదకి ఎందుకు వెళ్ళిందో ఇప్పుడు అర్థమైంది నాకు, ఎందుకంటే తర్వాత చాక్లెట్ ఇస్తారని. ఇంకా పిల్లలకి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్సిల్ చాక్లెట్ ఇచ్చారు వాళ్ళు. వీళ్ళ మేడం ముందే చెప్పింది మాకి, ఎందుకంటే 1 hour ప్రోగ్రామ్ ఉంటుంది మేడం, పిల్లల్ని మళ్ళీ మీతో పాటే తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. అందుకని పేరెంట్స్ కూడా అందరు ఇక్కడే ఉన్నారు పిల్లలతో పాటే. మామూలుగా మన సైడ్ స్లేట్లో చేపిస్తారు కదా పిల్లలందరికీ అక్షరాభ్యాసం స్కూల్లో చేరే ముందు, అలాగే ఇక్కడ ఇంకా బియ్యంలో చేపించారు వీళ్ళు. బియ్యంతో పిల్లలతో పేర్లు రాపించారనమాట, అంతే. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది, ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు పేరెంట్స్. ఒక 1 hourకి మా ఋత్వికి వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ అన్నీ తీసుకొచ్చాను. తినింది లేదు, పెట్టింది లేదు. ఇంకా మా ఋత్వి వాటర్ అంటే ఇస్తున్నాను. ఇంటికి వెళ్ళింది లెమ్మ టిఫిన్ అని చెప్తున్నాను. వీళ్ళ నాన్న వేరే ఫ్రెండ్ కలిస్తే అందుకే వాళ్ళతో వెళ్ళిపోయాడు. ఇక్కడ స్కూటీ పెట్టాడు కాబట్టి మేము స్కూటీలో వచ్చాం ఇంటికి. ఫస్ట్ డే ఏమి ఏడ్చలేదు, ఎందుకంటే పక్కనే ఉన్నాను కదా, అది కాక 1 hour. సెకండ్ డే ఏడ్చింది, ఎందుకంటే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం కదా ఇంటికి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా మా ఋత్వికి చెప్పని అవసరం లేదు, వాళ్ళ అన్నని చూస్తుంది కాబట్టి స్కూల్ నుంచి వచ్చినప్పుడే షూస్ పక్కన పెట్టేస్తుంది, షూస్లో సాక్స్ పెట్టి. నేను తీస్తానంటే కూడా వినట్లేదు, ఋత్వినే తీసింది. ఇంకా అక్కడ టిఫిన్ తినలేదు కదా, అందుకే ఇంటికి వచ్చి టిఫిన్ తింటుంది. నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ అందరు ఫేస్ చేసి ఉంటారు, ప్రతి ఒక్క మదర్ ప్రతి ఒక్క ఫాదర్ ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్లో వదిలిపెడితే అలా బాధ మనకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. అందరూ ఫస్ట్ డే ఫేస్ చేస్తారు అది, కాకపోతే నేను సెకండ్ డే ఫేస్ చేశాను. ఎందుకంటే సెకండ్ డే బాగా ఏడ్చింది, ఎందుకంటే ఎవరం లేం కదా, ఫస్ట్ టైం కదా అలా ఉండడం, అందుకనే ఏడ్చింది. ఇదన్నమాట మా ఋత్వి అయితే అలా వెళ్ళింది స్కూల్కి ఫస్ట్ డే. ఇలా జరిగింది మా ఋత్విది. అంతే వీడియో. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ ఋత్వి.